హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కొబ్బరి రొట్టె వేసుకుందాము. కొబ్బరి బెల్లము పెట్టుకున్నాను. అలాగే ఇది పిండి ఏంటంటే కొంచెం కలర్గా ఉంది. మామూలు పొట్టుపప్పు అనండి, మినపప్పు. ఒక కప్పుకి 2 కప్పులు బియ్యం రవ్వ వేసాను. ఆ బియ్యం రవ్వకి కొబ్బరి రొట్టెకి కాంబినేషన్ అనమాట. ఇందులో ఈ పిండిలో కొబ్బరి వేసేసుకుందాము. అలాగే బెల్లం కూడా వేసేసుకుందాం. బెల్లం వేసి కొబ్బరి వేసి రొట్టె వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఇంకే పప్పులు గిప్పులు అలాంటివి ఏం అక్కర్లేదు అనమాట. ఇది ఇలాగ మనం బాగా మిక్స్ చేసేసుకుని రొట్టె వేసేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా తినేస్తారు. మాకు చిన్నప్పుడు ఇదే రొట్టె ఎక్కువ ఉండేదండి. రాత్రి వేసేవారు మా అమ్మగారు. పొద్దుట కేక్ ముక్కల్లాగా ఇచ్చేసేవారు. అవి తినేసేవాళ్ళు. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇవన్నీ తినేక చాలా బాగున్నాం మేము. హెల్దీగా ఉంటుంది. ఇలా మీరు చేసుకుని తిని చూడండి. నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. చూడండి, ప్యాన్ పెట్టాను. చక్కగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే రొట్టె నీట్గా వచ్చేస్తుంది చక్కగాను. చూడండి, ఇందులో నేను కలిపి పెట్టుకున్న ఈ పిండిలాగా వేసేసుకుందాం. చూడండి, కొబ్బరి రొట్టె ఉడికిపోయింది. దీన్ని బ్యాక్ చేసేసుకుందాం. ఇదిగో చూడండి, బ్యాక్ చేసేసాను. ఇది మనం కట్ చేసుకొని తింటే సరిపోతుంది అనమాట. ఇది ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్యం చక్కగాను చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మీరు చేసుకుని ట్రై చేసి చూడండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన రొట్టె రెడీ అయిపోయింది. కొబ్బరి రొట్టె ఈ రీతిగా చేసుకుని తిని చూడండి. చక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా ఒక పీస్ ఇచ్చేస్తే చక్కగా ఇంట్రెస్ట్గా తినేస్తారు. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.